Hi, hello friends, welcome back to my channel. Divisibility by 8. ఇక్కడ 8 to power 3 equal to 8 అవుతుంది అనమాట. మనకి 3 digits తీసుకోవాలి. 3 digits divisible by 8 చెక్ చేసుకోవాలి. లాస్ట్ 3 digits 408 divided by 8. ఇది మనకి క్యాలిక్యులేషన్ అవుతుంది. సో ఇట్ ఈస్ divisible by 8. అండ్ నెక్స్ట్ వన్ వచ్చి 57192. ఇక్కడ లాస్ట్ 3 digits 192 divided by 8. It is also divisible by 8. And next 57,292. Same above ఉన్నదే కానీ ఇక్కడ థర్డ్ డిజిట్లో 2 చేంజ్ చేసిన 292 divided by 8. ఇది నాట్ డివిజిబుల్ బై 8 ఎందుకంటే మనకు 36.5లో వస్తుంది చూడండి, పాయింట్లో వచ్చింది కదా, నాట్ డివిజిబుల్ బై 8. రెండుకి ఇంకా షార్ట్ కట్ కూడా నేను చూపిస్తే చూడండి. లాజిక్ షార్ట్ కట్ 57,192 57,292. ఈ రెండింటికి ఇంకా 8 డివిజిబుల్ రూల్ ఇంకో షార్ట్ కట్ చూడండి. థర్డ్ డిజిట్ ఆడ్ ఉందనుకో మనకి రిమైనింగ్ 2 నెంబర్స్ 92కి +4 కానీ -4 కానీ చేసి డివైడెడ్ బై 8 అయితే మనకు అది డివిజిబుల్ బై 8 అనేది అవుతుంది. అండ్ ఇక్కడ చూడండి 292, ఇక్కడ థర్డ్ డిజిట్ వచ్చేసి ఈవెన్ నెంబర్, సో నాట్ యాడెడ్. 4 యాడ్ అనేది చేసుకోవద్దు, సబ్ట్రాక్షన్ అడిషన్ అనేది చేయొద్దు. డైరెక్ట్ 92 డివైడెడ్ బై 8 అయితేనేమో డివిజిబుల్ బై 8 అయితే, లేకుంటే కాదు. ఇక్కడ ఆడ్ నెంబర్ ఉన్నప్పుడు +4 కానీ -4 చేయాలి, ఈవెన్ నెంబర్కి అవసరం లేదు. ఇక్కడ మనము ఈ లాజిక్ అప్లై చేసినా సరే 3 digits డివిజిబుల్ బై 8 చేసినా సరే మనం ఈజీగా ఫైండ్ చేయొచ్చు.